నమస్తే న్యూస్ 9 టుడే కు స్వాగతం. ముందుగా బులెటిన్ హెడ్లైన్స్ చూద్దాం. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి జగన్ అన్న సంగతి అతి త్వరలో తేలుస్తానని హెచ్చరించిన టీడీపీ అధినేత. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తులపై తర్వాత పూర్తిగా వివరాలు అందిస్తామని మంగళగిరిలో పార్టీ శ్రేణులకు వివరించిన జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు జనసేనాని పవన్ మధ్య సీట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని స్పష్టం చేసిన మంత్రి అంబటి. కూటమి లెక్క తేల్చేలోపు ఎన్నికలు జరగడం, జగన్ మరొక్కసారి సీఎం అవ్వడం జరుగుతుందని జోస్యం చెప్పిన రాంబాబు. సమ్మవరం మండలం 88వ వార్డు వెదుళ్ల నర్వలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న వైసీపీని సామాజిక సలహాదారు జూపూడి. రాష్ట్రంలో నెలకొన్న క్రైస్తవుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చిన ప్రభాకర్. బటన్ నొక్కుడు కాదు నీ బొక్కుడు సంగతేంటి జగన్ అని టీడీపీ అధినేత చంద్రబాబు సూటిగా ప్రశ్నించారు. ప్రజలపై భారం వేసిన గజదొంగ జగన్మోహన్ రెడ్డి అని మండిపడ్డారు. ఇప్పటి వరకు బటన్ నొక్కి జనంపై ఎంత భారం వేశారో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అన్నారు. బటన్ నొక్కుతున్నానని గొప్పలు చెప్పుకుంటున్న జగన్ కరెంట్ ఛార్జీలు పెంచి 64,000 కోట్ల రూపాయలు భారం మోపాడని, జగన్ బటన్ నొక్కితేనే ఆర్టీసీ ఛార్జీలు పెరిగాయని, జగన్ బటన్ పుణ్యం వల్లే చెత్త పన్ను వచ్చిందని చంద్రబాబు మండిపడ్డారు. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తు కోసమేనని, ఈ ఎన్నికల్లో రాష్ట్రం గెలవాలి, ప్రజలు గెలవాలని చంద్రబాబు అన్నారు. ఇలాంటి సైకో సీఎంను తన జీవితంలో చూడలేదని, సైకో పాలన అంతం చేస్తే తప్ప మనకు భవిష్యత్తు లేదని చెప్పారు. జగన్ బటన్ నొక్కుడుతో ప్రజలకు ఎంతో కష్టం వచ్చింది. ఒక్కో కుటుంబం 8 లక్షల రూపాయలు నష్టపోయిందని తెలిపారు. జగన్ జాబ్ క్యాలెండర్కు ఎందుకు బటన్ నొక్కలేదు, మద్య నిషేధానికి ఎందుకు బటన్ నొక్కలేదు, సిపిఎస్ రద్దుకు ఎందుకు బటన్ నొక్కలేదు అని ప్రశ్నించిన చంద్రబాబు జాబు రావాలంటే బాబు రావాల్సిందేనని అన్నారు. జగన్ది ఉత్తుత్తి బటన్ అని జనం గమనించాలని కోరారు. ఆయన ఒక కన్ఫ్యూజ్ అయ్యాడు, ఎమ్మెల్యేలు కన్ఫ్యూజ్ చేశాడు, అతను సందిగ్ధంలో ఉన్నాడు. ప్రజల్ని సందిగ్ధంలో పడేసి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాడు. అందుకే చెప్తున్నా, సిద్ధం లేదు, బూడిద లేదు, గాడిద లేదు. పిచ్చోడికి సందిగ్ధం. పిచ్చోడి దగ్గర రాయి ఉంటుంది, ఆ రాయి ఆయనైనా కొట్టుకుంటాడు, నిన్న కొడతాడు, నన్నైనా కొడతాడు. అదే జరుగుతా ఉంది ఈరోజు రాష్ట్రంలో. పిచ్చోడి చేతికి అధికారాన్ని ఇచ్చాం మనం. ఆ అధికారంతో మనల్ని నాశనం చేసే పరిస్థితికి వచ్చాడు. అందుకే మిమ్మల్ని కోరుతున్నా, జీవితాలను నాశనం చేసిన జగన్ని రాజకీయాల్లో నుంచి తరిమేయడానికి సిద్ధమా మీరు అడుగుతున్నా? సిద్ధమైతే గట్టిగా చెప్పండి, చప్పట్లు కొట్టి. మంగళగిరిలోని జనసేన కార్యాలయంలో మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీలోకి ఆహ్వానించిన సందర్భంగా జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రసంగించారు. ఈ సందర్భంగా సీట్ల పంపకం అంశాన్ని ప్రస్తావించారు. 2024 ఎన్నికల్లో గెలిచేది, ప్రభుత్వాన్ని స్థాపించేది జనసేన టీడీపీ కూటమి అని స్పష్టం చేశారు. అయితే అందుకు ఎంతో పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. జగన్ మోసాలు, మాయలు అన్నింటినీ అధిగమించి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాల్సి ఉందని వ్యాఖ్యానించారు. పొత్తు అన్న తర్వాత సీట్ల సర్దుబాటు ఎప్పుడూ కష్టంగానే ఉంటుందని తెలిపారు. సిపిఐ, సిపిఎం, బీఎస్పీ వంటి పార్టీలతో కూడా సీట్ల సర్దుబాటు కష్టంగానే ఉంటుందని, అయితే ఏ అడుగు వేసినా జనసేన పాదముద్ర చాలా బలంగా ఉంటుందని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. అందులో భాగంగానే పోటీ చేసే ప్రతి సీటు గెలిచే సీటు అవ్వాలని తాము కోరుకుంటున్నామని, ఎన్ని సీట్లలో పోటీ చేస్తామన్నది ముఖ్యం కాదని తమ మనసులో మాటను పవన్ వెల్లడించారు. స్ఫూర్తిగా వారికి అందరి తరపున ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. బయట ముందుగా ఇక్కడ ఉన్నవారు కాకుండా బయట రోడ్డు మీదంతా వేలాదిగా వచ్చిన మన యువతకి, మన జన సైనికులకి, ఆడపడుచులకి, వీర మహిళలకి, బయట బాలశౌరి గారి కోసం మద్దతుకు వచ్చిన మీ అందరికీ ప్రత్యేకించి నా హృదయపూర్వక నమస్కారం. అలాగే మా గుంటూరు, విజయవాడ నుంచి వచ్చిన
నా సన్నిహితులు మా నాయకులు. రాబోయే అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ సిద్ధమైందని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఎన్నికల్లో గెలిచి అధికారంలో వస్తుందని, అప్పటి వరకు టీడీపీ జనసేన సీట్ల పంచాయతీ తేలదని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పవన్ మధ్య నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలే పరిస్థితి లేదని దుయ్యబట్టారు. చంద్రబాబు అద్దె ఇంట్లో పవన్ కళ్యాణ్ చంద్రబాబు భేటీ అయ్యారని, వారు అలా భేటీ అవుతూనే ఉంటారని మండిపడ్డారు. పవన్ కళ్యాణ్ ఎక్కడి నుంచి పోటీ చేస్తారో తెలియదని, చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరే చోట నుండి చంద్రబాబు కూడా కుప్పంలో పోటీ చేస్తారో మరో చోట నుంచి పోటీ చేస్తారో తెలియదని అన్నారు. అసలు వారు ముందు ఎక్కడ పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఈ క్రమంలో తాము ఇప్పటికే ఎన్నికలకు సిద్ధమయ్యామని, యుద్ధం కూడా అయిపోయిందని అంబటి స్పష్టం చేశారు. అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు చంద్రబాబు నాయుడు గారు, చంద్రబాబు నాయుడు గారి అద్దె ఇంట్లో, అద్దెలోనా పంతుల్లా లింగమనేని వారి ఇంట్లో సమావేశం అయ్యారు, భేటీ అయ్యారు. వాళ్ళు భేటీ అవుతూనే ఉంటారు, నా చిన్నప్పటి నుంచి భేటీ అవుతూనే ఉన్నారు. కానీ ఏది తేలదు, అవ్వదు. అసలు పవన్ కళ్యాణ్ అనే నాయకుడు ఎక్కడి నుంచి పోటీ చేస్తాడని తెలుసుకోగలిగారా? చంద్రబాబు నాయుడు గారు కుప్పంలోనే పోటీ చేస్తారా, మరోటి పోటీ చేస్తారా తెలుసుకోగలిగారా? అది తేలేది కాదు, మునిగేది కాదు. ఈ లోపల మేము సిద్ధమయ్యాం, యుద్ధం కూడా అయిపోతుంది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికారంలోకి వస్తుంది. అప్పుడు దాకా వీళ్ళు సీట్లు తేల్చుకోలేరు. సీట్ల కన్నా ముందు వీళ్ళు నోట్లు తేల్చుకోవాలి. పవన్ కళ్యాణ్ గారు నోట్లు తేల్చుకుంటే తప్ప సీట్లు తేలనటువంటి పరిస్థితి అనే విషయాన్ని దయచేసి గమనించండి. పవన్ కళ్యాణ్ నమ్ముకున్న వాళ్ళు కుక్క తోక పట్టుకొని గోదావరి ఈదినట్టు అవుతుంది. ఆయనకి ముష్టి సీట్లు ఇస్తారు, 3, 30, 25 ఇస్తారు. వాటితో సర్దుకుంటారు. సీట్లు ఏమైనా ముష్టిస్తారు కానీ క్యాష్ మాత్రం బలంగా ఇస్తారు. దానికోసం ఆయన ఎదురు చూస్తున్నాడు. ఎవరైనా పవన్ కళ్యాణ్ గారిని నమ్మి ఆయనతో ప్రయాణం చేసేవారు ఏమవుతారనేది ఒక వారం 10 రోజుల్లోనో లేకపోతే నెల రోజుల్లోనో తేలబోతుందని ఈ సందర్భంగా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే, థ్యాంక్స్. సబ్బవరం మండలం జీవీఎంసీ పరిధిలోని 88వ వార్డు వెదుళ్ల నరవలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సామాజిక సలహాదారు జూపూడి ప్రభాకర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలను సమాన ప్రాతిపదికన పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్రైస్తవ సమస్యలపై దృష్టి పెట్టినందున వాటిని క్రైస్తవ సోదరులతో చర్చించేందుకు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర ముఖ్యమంత్రి సామాజిక సలహాదారు జూపూడి ప్రభాకర్ అన్నారు. ఈ సందర్భంగా ఈ ప్రాంత క్రైస్తవులు మత సంస్థలకు చెందిన ప్రజలు అత్యధికంగా సంఖ్యలో అత్యధిక సంఖ్యలో హాజరై ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, కేవలం క్రైస్తవుల కోసమే వచ్చాను అనుకుంటే పొరపాటని, భారత రాజ్యాంగం ప్రకారం మత స్వాతంత్రపు హక్కు అందరికీ ఉందని ఉదహరించారు. అలాగే రాష్ట్రంలో క్రైస్తవుల సమస్యలపై ప్రత్యేక దృష్టి సారించిన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లేందుకు ఇక్కడ క్రైస్తవులు ఎదుర్కొంటున్న సమస్యల్లో శ్మశాన వాటికలు, ప్రార్థన మందిరాలకు అవసరమైన స్థలాలను కేటాయించాలని డిమాండ్ ఎన్నాళ్లకు ఉన్నందున ఆ విషయాలపై చర్చిస్తానని పేర్కొన్నారు. అనంతరం క్రైస్తవ భక్తి గీతాలతో సాగిన ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథి జూపూడి ప్రభాకర్ను పలువురు సత్కరించారు. సమావేశం ప్రారంభంలో ఇక్కడి న్యూ లైఫ్ చర్చ్ వ్యవస్థాపకులు రోజ్ విల్లీ, ఆమె భర్త బిషప్ ఆనంద్ ముఖ్య అతిథిగా ముఖ్యమంత్రి సామాజిక సలహాదారు జూపూడి ప్రభాకర్ను ఘనంగా సత్కరించారు. సభలో ముందు రోజ్ విల్లీ మాట్లాడుతూ, తమ దంపతులు 10 ఏళ్ల పాటు అమెరికాలో ఉద్యోగం చేసి ఆహ్లాదకరమైన వాతావరణంలో జీవించినప్పటికీ జీసస్ పిలుపు మేరకు ఈ ప్రాంతంలో దేవుడు సేవ చేసేందుకు వచ్చామని సభలో ప్రకటించారు. ఈ సభలో ఎల్ శామ్యూల్, విజయ్ దాస్, పాల్ రాజ్, ఒడిశా పాస్టర్ విక్టర్ రాజ్, సురేష్, పలువురు క్రైస్తవ సంస్థల పాస్టర్లు, ఆ మత లీడర్లు పాల్గొన్నారు. పలువురు దైవజనులు ప్రభునామాన్ని స్మరిస్తూ బైబిల్ వాక్యాలను భక్తులకు బోధించారు. క్రైస్తవ భక్తి గీతాలు ఆలపించారు. అనకాపల్లి మండలంలోని అక్కిరెడ్డిపాలెంలో గల జగనన్న హౌసింగ్ కాలనీ ఇళ్ల పట్టాలలో అవకతవకలను వెలికితీయాలని, నిరుపేదలకు న్యాయం చేయాలని అక్కిరెడ్డిపాలెం గ్రామ సర్పంచ్ సాలపు శాంతి సూర్య అప్పారావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమానికి ఫిర్యాదు చేస్తున్న అనంతరం స్థానిక విలేకరులతో మాట్లాడారు. అక్కిరెడ్డిపాలెం గ్రామంలో జగనన్న హౌసింగ్ స్కీమ్లో భాగంగా 163 మందికి పైగా ఇళ్ల పట్టాలు, హౌసింగ్ లోన్లు మంజూరు చేశారని అన్నారు.
ఇటీవల 56 మందికి 5 గ్రామ రెవెన్యూ అధికారికంగా ఎల్పీసీలు అధికార పార్టీ నాయకులు రెవెన్యూ అధికారులు కుమ్మక్క తయారు చేశారని వాటిపై గ్రామ పంచాయతీ తీర్మానం ప్రకారం జిల్లా కలెక్టర్కు స్పందనలో ఉప సర్పంచ్ బోర్డు మెంబర్లు కలిసి ఫిర్యాదు చేశామన్నారు. స్కూల్ కమిటీ చైర్మన్ వరద వెంకట కృష్ణప్పారావు మాట్లాడుతూ అక్కిరెడ్డిపాలెం పంచాయతీ తారకరామ కాలనీ పరిధిలోని జడ్పీహెచ్ఎస్ స్కూల్ అభివృద్ధికి ఇటీవల 4.30 ఎకరాల భూమి కేటాయించారని అన్నారు. నాడు నేడు పథకంలో భాగంగా అక్కడ అభివృద్ధి పనులు జరుగుతున్నాయన్నారు. కాగా కొంతమంది అధికార పార్టీ నాయకుల అండదండలతో పలువురు సుమారు 1 ఎకరా వరకు ఆక్రమణలకు పాల్పడుతున్నారని అన్నారు. సర్వే రాళ్లను సైతం తొలగిస్తున్నారని తహసీల్దార్, ఆర్డీఓ, కలెక్టర్లకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని ఈ సందర్భంగా వాపోయారు. గ్రామ పంచాయతీ తారకరామ కాలనీ వెలుసున్న జడ్పీహెచ్ఎస్ స్కూల్ చైర్మన్ని మాకు గతంలో 4 ఎకరాల 33 సెంట్లు స్కూల్కి కేటాయించారు. నాడు నేళ్ల కింద పనులు జరుగుతున్నాయి. అదేవిధంగా పక్కనున్న సైట్లో ఉన్న వాళ్ళు మా 4 ఎకరాల 33 సెంట్లలోని 1 ఎకరా స్థలం కబ్జాకి గురి చేయడానికి చూశారు. అలాగే సర్వే నెంబర్ మేము పాతిన దెమ్మలన్నీ కూడా తొలగించి వాళ్ళు కొత్తగా సర్వే రాళ్ళు వేసుకొని అక్రమంగా చొరబడుతున్నారు. దానికి కలెక్టర్ గారు కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఎంఆర్ఓ గారికి కూడా ఫిర్యాదు చేశాము. అలాగే ఎస్ఐ గారికి కూడా ఫిర్యాదు చేశాము. దీని మీద కఠిన చర్యలు తీసుకొని పిల్లల భవిష్యత్తుని కాపాడుతారని కలెక్టర్ గారిని వేడుకుంటున్నాం. అదేవిధంగా గ్రామ ప్రజలందరూ కూడా నిరుపేదలై ఉండడం వల్ల ఈ స్కూలే మాకు ఆధారం, మా భవిష్యత్తుకు కూడా అదే కారణం కాబట్టి పెద్దలంతా విచ్చేసి ఈ యొక్క అక్రమాలను అరికెట్టి ఆ పిల్లలకు న్యాయం చేస్తారని మరీ కోరుచున్నాం. పార్వతీపురం మండలం జిల్లా పార్వతీపురానికి చెందిన ఏ గంగాధర్ తన చిన్నప్పటి నుండి సినిమాల యందు ఆసక్తి కలిగి సినీ డైరెక్టర్ దాసరి నారాయణరావు స్ఫూర్తితో డిఎన్ఆర్ క్రియేషన్స్ పేరుతో ఇటీవల 5 లఘు చిత్రాలను తీస్తున్నట్లు తెలిపారు. వీటన్నిటిని ప్రేక్షకుల ఆదరణతో మరింత ముందుకు సాగాలన్న తాపత్రయంతో సోమవారం చిభా అనే చిత్రాన్ని కొంకరాడ, అడ్డాపుశిల గ్రామాల మధ్య చిత్రీకరిస్తున్నట్లు తెలిపారు. మనిషి జీవితంలో తెలిసి తెలియక చేసిన పొరపాట్లకు, కుటుంబాలకు దూరమై నరకయాతన అనుభవిస్తున్న సన్నివేశాలను, యుక్త వయసులో చేసిన నేరాలకు మనిషి జీవితాంతం పడే నరకయాతన ఎలా ఉంటుందో తెలియజేయడమే ఈ కథ సారాంశమన్నారు. సమాజంలో అనేక సంఘటనలు, నేరాలను, విపరీతాలను చూస్తున్నామని, వీటన్నింటికీ కారణం మనిషి విచక్షణ జ్ఞానాన్ని కోల్పోవడం, టెంపర్తనం, ఆవేశం, వ్యసనం కారణమని, మనిషిని మనిషిగా గుర్తించిన నాడు మానవత్వం పురుడు పోసుకుంటుందని, అదే సరైన జీవితమని తెలిపారు. ఈ చిత్రంలో బెలగం శేఖర్, ఉమా, అనిల్ కుమార్, రవి, బుజ్జి, నాగరాజు, శాస్త్రి, గణేష్ తదితరులు పాల్గొన్నారు. 1999 9వ నెల 9వ తేదీన పుట్టాను సార్. నేను 1982లో జరిగిన మర్డర్కి నాకేంటి సార్ సంబంధం? సాక్ష్యాలు బలంగా ఉన్నాయా? సాక్ష్యాలు ఏంటి సార్? అక్క చేసే పనికి నాన్న చాలా బాధపడుతున్నారు. నాన్నగారు ఏమైపోతారో భయంగా ఉందిరా. నా పేరు గంగాధర్, ఈ షార్ట్ ఫిల్మ్ డైరెక్టర్ని. ఇంతవరకు నేను 5 షార్ట్ ఫిల్మ్లు తీశాను. పీపీఎం పార్క్ ఇన్ డేంజర్ ఒకటి, తర్వాత శ్రావణ్ భార్గవ్, తర్వాత పాపే మా ప్రాణం, ఉద్యోగం ప్రాణాంతకం, ఇప్పుడు చిబా. ఈ చిబా కథాంశం ఏంటంటే, మనం వయసులో చేసే ఏదైనా ఒక ఆవేశమైన పొరపాటు వల్ల వయసు దాటాక దాని తాలూకా బాధ ఎలా ఉంటుంది అనేది ఈ కథ తాలూకా సారాంశం. అయితే ఈ కథ మొత్తం నేను చేయడానికి కారణం ఏంటంటే, మాకు వీళ్ళంతా సపోర్ట్ వల్ల, మెయిన్ నా టీం వర్క్. ఈ టీం అనేది నాకు చాలా బాగా ముందు తీసుకెళ్తుంది. నాకు డైరెక్షన్ మీద ఎంత ఇంట్రెస్ట్, ఆ ఇంట్రెస్ట్ వీళ్ళందరూ అర్థం చేసుకుని వీళ్ళందరూ సపోర్ట్తోనే నేను ఇందుకు ముందుకు వెళ్ళడం జరుగుతుందండి. థ్యాంక్ యూ. అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కొయ్యూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాల పెద్దమాకవరం గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ధార్మిక సంస్థల సేవ ప్రతినిధి డివిడి ప్రసాద్ ఆధ్వర్యంలో 10వ తరగతి విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్స్, ఫ్లాంక్స్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ విద్యావంతులైన నాడే అభివృద్ధి సాధ్యమన్నారు. విద్యార్థి దశ నుండి క్రమశిక్షణతో కూడిన విద్యను అభ్యసించాలని సూచించారు. విద్యార్థులంతా పరీక్షలు బాగా రాయాలని కోరుతూ దానధర్మ చారిటబుల్ ట్రస్ట్ సహకారంతో ఫ్లాంక్స్ పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిందన్నారు. పరీక్షలు బాగా రాయాలని విద్యార్థులను ఆశీర్వదించి విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో హైందవ సైన్యం జిల్లా కార్యదర్శి కుప్ప నాగేశ్వరరావు, టీటీడీ ధర్మ ప్రచార ప్రతినిధి డి పద్మరాజు, నాని, ఆయా పాఠశాలల ప్రధాన ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు. ఈ అవకాశం మాకు కలుగజేసినటువంటి ఇక్కడ స్కూల్ టీచర్స్,
మిగతా సిబ్బంది అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ముఖ్యంగా మీ అందరూ రేపు 10వ తరగతి పరీక్షలు రాయాలన్నారు. మంచి భవిష్యత్తు చదువులు తప్ప వేరే ద్వారా అయితే రాదు. ఎవరైతే అందుకనే ఎవరైనా సరే చదువు లేనిదే ఏదైనా గొప్ప కార్యం చేయాలన్నా ఎలా చేయాలి, ఏం చేయాలి అనేటువంటి విషయాలు తెలుసుకోవడానికి అవకాశం అయితే లేదు. చదువు అనేది ముఖ్య ఘట్టం. ఈరోజు మీరు చదువుతున్నటువంటి స్టేజ్ ఒక మెట్టుని అంటే 10వ తరగతి అనేటప్పటికల్లా ఒక ఉన్నత స్థాయికి ఎదగడానికి ఒక మెట్టు లాంటిది. అలాంటి మెట్లో మీరు పరీక్షలకు వెళ్తున్నారు. మీ అందరికీ శుభాశీస్సులు అందజేయాలనే ఉద్దేశంతో దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మరి ఈ మీకు ఎగ్జామినేషన్ ప్యాడ్స్ కొంచెం ఇచ్చినట్లయితే కొంచెం ఏదో సపోర్ట్ చేసినట్టు మీ అందరికీ కూడాను ప్రశంసించినట్టు ఉంటుందనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. కావున ఈ కార్యక్రమానికి మనందరికీ సపోర్ట్ చేసినటువంటి దాన ధర్మ చారిటబుల్ ట్రస్ట్ వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, అలాగే ఈ అవకాశం కల్పించినటువంటి అంటే ఇక్కడ మీతో పాలు పంచుకునే భాగ్యాన్ని కలుగజేసినటువంటి ప్రధాన ఉపాధ్యాయులు మన్యంలో సిపిఐ ఎంఎల్ లిబరేషన్ నాయకత్వంలో డాక్టర్ కోట్నీస్ ప్రజా వైద్యశాల పేరుతో జరుగుతున్న వైద్య సేవ కార్యక్రమంలో భాగంగా మారేడుమిల్లి మండలం చట్లవాడ గ్రామంలో వైద్య శిబిరం జరిగింది. ఈ శిబిరంలో డాక్టర్ చిన్నిబిల్లి ప్రజలకు ఆరోగ్య సూత్రాలు వివరించి 131 మందిని పరీక్షించి మందులు ఇచ్చారు. అనంతరం వారికి మాస్కులు, బిస్కెట్ ప్యాకెట్లు, బట్టలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా డాక్టర్ చిన్నిబిల్లి మాట్లాడుతూ అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనకు మతపరమైన కార్యక్రమంగా కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ అజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు దుర్వినియోగపరిచిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం. దేశంలో లౌకిక ప్రజాతంత్ర విలువలను తొంగలో తొక్కి దేశాన్ని మతరాజ్యంగా దిగచార్చేందుకు సంఘ్ పరివార్ దేరుచుగా ముందుకెళ్తోంది. 3 ఏళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవంలో రాజదండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాలరాముడి ప్రతిష్టాపనలో అన్నీ తానే వ్యవహరించడానికి మోడీ వ్యవహరించిన తీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో భాగమని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాలకు వ్యతిరేకంగా మతాన్ని పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులని పోరాడుదాం. ఈ కార్యక్రమంలో సిపిఐ లిబరేషన్ కాకినాడ జిల్లా కార్యదర్శి ఏగుపాటి అర్జునరావు, అధ్యక్షులు సోమిశెట్టి ప్రసాదరావు, పల్లా శ్రీను, రాజు, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు. ఆదివాసీ గిరిజనులందరికీ సిపిఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున విప్లవ వందనాలు తెలియజేసుకుంటున్నా. అయోధ్యలో బాలరాముడి విగ్రహ ప్రతిష్టాపనను మతపరమైన కార్యక్రమంగా కాకుండా బీజేపీ, ఆర్ఎస్ఎస్ తమ రాజకీయ ఎజెండాను ముందుకు తీసుకెళ్లేందుకు దుర్వినియోగపరిచిన తీరు ముమ్మాటికి ఆక్షేపణీయం. దేశంలో లౌకిక ప్రజాతంత్ర విలువలను తుంగలో తొక్కి దేశాన్ని మతరాజ్యంగా మార్చేందుకు సంఘ్ పరివార్ దూకుడుగా ముందుకెళ్తోంది. మతపరమైన జాతీయవాదాన్ని రెచ్చగొట్టడం ద్వారా వచ్చే లోక్సభ ఎన్నికలలో గెలవాలని చూస్తున్న బీజేపీ అయోధ్య రాముడిని రాజకీయ రాముడిగా మార్చేందుకు యత్నించింది. 3 ఏళ్ల క్రితం అయోధ్యలో ఆలయ నిర్మాణానికి ప్రధాని హాజరై భూమి పూజ చేయడం, నూతన పార్లమెంటు భవనం ప్రారంభోత్సవంలో రాజదండం ప్రదర్శించడం దగ్గర నుంచి తాజాగా బాలరాముడి ప్రతిష్టాపనలో అన్ని తానే వ్యవహరించడం ద్వారా మోడీ వ్యవహరించిన తీరు బీజేపీ, ఆర్ఎస్ఎస్ హిందుత్వ ఎజెండాలో భాగమేనని నిస్సందేహంగా చెప్పవచ్చు. రాజకీయ ప్రయోజనాల కోసం మతాన్ని, పాలనను కలగాపులగం చేస్తున్న మోడీ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా లౌకిక శక్తులన్నీ పోరాడాలి. పోరాడదాం. ప్రజాస్వామ్యం, సోషలిజం, దేశ విముక్తి కోసం. లాల్ సలాం, లాల్ సలాం. జై భీమ్, జై భీమ్.
సబ్బవరం మండలంలోని మల్లునాయుడుపాలెం గ్రామంలో మాజీ ఎంపీపీ గంటి దేముడు ఆధ్వర్యంలో జరిగిన బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమంలో మాజీ మంత్రి పెందుర్తి నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బండారు సత్యనారాయణమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ రాష్ట్రంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు గెలుపు ఖాయమని జోస్యం పలికారు. టీడీపీ జనసేన ఓటమిలో రానున్న ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావడం ఖాయమన్నారు. 2014 రాష్ట్ర విభజన అనంతరం చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నిలిపారన్నారు. అలాగే సబ్బవరం మండలంలో మారుమూల గ్రామమైన వంగలి గ్రామంలో జాతీయ స్థాయి యూనివర్సిటీలు ఏర్పాటు చేసి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసిన ఘనత చంద్రబాబుదేనని అన్నారు. బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారంటీ కార్యక్రమంలో చంద్రబాబు నాయుడు ప్రవేశపెట్టిన పథకాలను ప్రజలకు వివరించారు. రానున్న ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిని గెలిపించాలని కోరారు. మల్లునాయుడుపాలెం గ్రామంలో వైసీపీకి చెందిన సింగంపల్లి సత్యం, రమణమ్మ ఆధ్వర్యంలో పలువురు వైసీపీ కార్యకర్తలు టీడీపీలో చేరారు. వీరికి బండారు తెలుగుదేశం కండువాలు కప్పి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నేతలు గండి రవికుమార్, మిడతాడ మహాలక్ష్మి నాయుడు, నియోజకవర్గ పరిశీలకులు దత్తి లక్ష్మణరావు, భరణికాన బాబురావు, బుచ్చిరాజు, కోటాన అప్పారావు, బొండా సత్యారావు, రొంగలి దేముడు, దెడ్డెం ప్రసాదరావు, దాసరి వెంకటరమణ, బొబ్బరి కన్నారావు, ఎం అక్కబాబు, తెలుగు మహిళా మండల అధ్యక్షురాలు పెద్దాడ రమణమ్మ, పలువురు కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. ఏదైతే బాబు షూరిటీ భవిష్యత్తు గ్యారెంటీ ఉందో దాని గురించి విపులంగా సారు చెప్తారు. చాలా మంది అది యాక్చువల్గా చేసుకోవాలి, చేసుకుంటే అది మనకి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ పథకాలు మనకు వస్తాయో అవి తెలుస్తాయి. అందువల్ల అందరూ కూడా ఈ చేరిన తర్వాత ఆ చేరికలో మీరు సెల్ ఫోన్లో చూసుకుంటే మనకి ఏటి వస్తాయి. ఏదైతే ఈ 6 పథకాలు ఉన్నాయో ఈ 6 పథకాల్లో మనం దేనికి అరువులో మన ఇంట్లోకి ఏటి వస్తాయి అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్కరు మరి ఆ కార్యక్రమాన్ని ఇప్పుడు ఏదైతే క్లస్టర్ ఉన్నారో క్లస్టర్ మరి ఆపకుండా ఈ 1 వీక్లో 11వ తారీఖు మన యువగాలం మన నారా లోకేష్ ఉన్నారు. ఈ మల్లునాయుడుపాలెం గ్రామానికి అల్లూరి సీతారామరాజు జిల్లా కొయ్యూరు మండలం కంఠారం గ్రామంలో ఆదివారం అర్ధరాత్రి సమయంలో ప్రమాదవశాత్తు సంభవించిన అగ్ని ప్రమాదంలో గ్రామానికి చెందిన డొంకా లక్ష్మి అనే మహిళకు చెందిన తాటక్కిళ్లు, పూరిపాక పూర్తిగా ధ్వంసమయ్యాయి. అర్ధరాత్రి సమయంలో అగ్ని ప్రమాదం సంభవించడంతో మంటలు ఆర్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోగా తాటక్కిళ్లు పూర్తిగా దగ్ధమై ఇంట్లోని గృహోపకరణాలు, తిండి గింజలు, సామాగ్రి, నగదు, ధృవపత్రాలు సర్వం అగ్నికి ఆహుతయ్యాయి. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం సంభవించి ఉండవచ్చునని స్థానిక ఉప సర్పంచ్ కాళ్ల వనంబాబు, గ్రామస్తులు పేర్కొంటున్నారు. అగ్ని ప్రమాదంలో సర్వం కోల్పోయి కట్టుబట్టలతో మిగిలిన బాధిత కుటుంబాన్ని ప్రభుత్వమే నష్టపరిహారం అందించి ఆదుకోవాలని ఉప సర్పంచ్ వనంబాబు, గ్రామస్తులు కోరుతున్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. బటన్ నొక్కుడు కాదు, నీ బొక్కుడు సంగతేంటి, జగన్ అన్న సంగతి అతి త్వరలో తేలుస్తానని హెచ్చరించిన టీడీపీ అధినేత. అనకాపల్లి జిల్లాలో నిర్వహించిన రా కదలిరా బహిరంగ సభలో వైసీపీ ప్రభుత్వంపై విమర్శల వర్షం కురిపించిన చంద్రబాబు. టీడీపీ జనసేన పొత్తులపై తర్వాత పూర్తిగా వివరాలు అందిస్తామని మంగళగిరిలో పార్టీ శ్రేణులకు వివరించిన జనసేనాని. జనసేన పార్టీలోకి చేరిన వైసీపీ మచిలీపట్నం ఎంపీ బాలశౌరిని పార్టీ కండువా వేసి ఆహ్వానించిన పవన్ కళ్యాణ్. టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేనాని పవన్ మధ్య సీట్ల పంచాయతీ ఇప్పట్లో తేలేది కాదని స్పష్టం చేసిన మంత్రి అంబటి. కూటమి లెక్క తేల్చేలోపు ఎన్నికలు జరగడం, జగన్ మరొక్కసారి సీఎం అవ్వడం జరుగుతుందని జోస్యం చెప్పిన రాంబాబు. సబ్బవరం మండలం 88వ వార్డు వెదుళ్ల నర్వలో పాస్టర్స్ అండ్ లీడర్స్ సమావేశంలో పాల్గొన్న వైసీపీని సామాజిక సలహాదారు జూపూడి. రాష్ట్రంలో నెలకొన్న క్రైస్తవుల సమస్యలను సీఎం జగన్ దృష్టికి తీసుకువెళ్తానని హామీనిచ్చిన ప్రభాకర్. ఇది రోజు బులెటిన్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.